కావాలంటే రాజకీయ కక్షతో ఏదైనా కేసులు పెట్టుకోండి అంటే వేరే కేసులు ఇంకేమైనా ఉన్నాయా? వేరే కేసులు ఏమైనా ఉన్నాయి? పోనీ శాండ్ మాఫియా కానీ, గ్రానైట్లు కానీ, ఇంకా ఇతరత్ర ఏమైనా దాడులు చేసినవి కానీ, లేకపోతే అప్పుడు ఆ రోజు పులివర్తి నాని గారి ఈవీఎం కౌంటింగ్ యంత్రం దగ్గర, కౌంటింగ్ యంత్రం కాదు సారీ, ఈవీఎంలు స్టోర్ చేశారు కదా అక్కడ, అక్కడ ఏమైనా సరే జరిగిన హడావుడి కావచ్చు, దానికి సంబంధించిన కేసులు పెట్టండి అని అంటున్నారా? లేకపోతే ఇందులో దొరికినా కానీ వేరే కేసు బనాయించండి, ఈ కేసులో మాత్రం ఉంచమాకండి, అసలు మాగులు ఇక్కడికి చాలా దూరం అని అంటున్నారా? ఏంటి దాని ఉద్దేశం? ఇప్పుడు ఏదైనా కుంభకోణం చేశారు అంటే అది తాగారో తిన్నారో అని కాదు, దాని ద్వారా వచ్చిన సొమ్మును తిన్నారు. సో ఆ తరహాలో మాట్లాడతారు. దీని తర్వాత ఇంకొన్ని అంశాలు లేవనెత్తాడండి. పైన భగవంతుడు ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు, గాడ్ ఈజ్ సుప్రీం అంటున్నారు. కరెక్ట్, గాడ్ ఈజ్ సుప్రీం. ఎందుకంటే భగవంతుడు అన్ని చూస్తున్నాడు కాబట్టి ఎవరెవరు ఏ సమయంలో ఏం చేశారో దానికి మూల్యం చెల్లించుకుంటూ ఉంటారు. సో 2014 నుంచి 2024 వరకు మీరేగా ఎమ్మెల్యేగా చేసిన చంద్రగిరికి, సరే అప్పుడు ఏం చేశారు ఏంటి? పోని అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లిక్కర్కి సంబంధమే లేదనుకుందాం, మరి వెంకటేష్ నాయుడుకి సంబంధం ఉందా? వెంకటేష్ నాయుడు ఎవరు? సాక్షాత్తు మీరేగా ప్రెస్ మీట్లో మాట్లాడింది. అతను నా అనుచరుడు, నాకు అత్యంత సన్నిహితుడు, హైదరాబాద్ నేను వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటానని చెప్పేసి అన్నారు. ఆ వెంకటేష్ నాయుడు ఏమో అడ్డంగా డబ్బులు కట్టలతో దొరికిపోయాడు. వీడియోలో దొరికిపోగానే చంద్రబాబు నాయుడు గారు అంతే. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం మనిషి, లోకేష్ గారి మనిషి అని. వీడియో దొరకనంత వరకు మాత్రం చెవిరెడ్డి మనిషి ఒప్పుకున్నాడు. కావాలని కక్షపూరితంగా అరెస్ట్ చేశారు అన్నాడు, బాగుంది. ఎప్పుడైతే వీడియోలు దొరికినాయి, అబ్బాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధం లేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఉంది, మాకేం సంబంధం లేదు, అది ఆయన మాట్లాడే మాటలు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి.